నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే రా పద్మిని, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. ఈ కలర్ బాగా సూట్ అయింది. రాహు కలర్ ఎంతైనా కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది. నాకు ఇష్టం ఇలాంటి ఆ, పర్పుల్, ఆ, లావెండర్స్ యా. బాగుంటాయి. థ్యాంక్ యూ అక్క. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం స్వామి అక్కడ కొలువై ఉన్నటువంటి వైనం అద్భుతం. అసలు ఇంకా మాటల్లో చెప్పలేము. స్వామి ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని తలుచుకున్నంత అసలు కళ్ళు మూసుకుంటే ఆయన కనపడుతూ ఉంటారు. ఆ రూపం అంత అందంగా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. చెక్కిన మహానుభావుడికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. అవును, కదా. ప్రదీప్ శిల్పి, ఆ. శిల్పి ప్రదీప్ ప్రదీప్ అసలు చాలా ఆయన బాగా చాలా 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 బాగా చాలా చేశారు. ఎందుకంటే ఒక రూపాన్ని చూస్తే మనసు ఆగగలగాలి అక్కడ. అందుకే అవును. కదా అందాన్ని తీసుకొచ్చి పెట్టారు ఆ విగ్రహాలకి, మన శిల్పాలన్నిటికీ కానీ, లేకపోతే మన విగ్రహాలకి కానీ. సరే, చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా చక్కగా చెక్కాడు ఆయన. ప్రదీప్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్స్. అందరి తరపు నుంచి కృతజ్ఞతలు. కంగ్రాచులేషన్స్. రైట్ అండి. అయితే దత్తపీఠానికి వచ్చి చాలా మంది కూడా తమ తమ సమస్యల నుంచి బయటపడేటటువంటి తీరుని చూస్తుంటే, స్వామి అక్కడ కొలువు తీరు ఉన్నారని మరోసారి ప్రూవ్ అవుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవును అవును పద్మిని, ఇంకొకరు కూడా నువ్వైతే చాలా ఫీల్ అయ్యి చెప్తుంటావు. Yes. స్వామిది కదా ఉన్నారు అసలు చాలా. అక్కడ. అదే ఫీల్ అయిన అవును తర్వాత వస్తాయో మాటలు అవును, ఆటోమేటిక్. ఎవరైతే ఆ ఎసెన్స్ ఫీల్ అవుతారో, Yeah. అంటే స్వామి యొక్క రుచి ఎవరైతే తెలుసుకుంటారో అస్సలు విడిచిపెట్టరు. ఎగ్జాక్ట్లీ. అక్క, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంకి వచ్చి తమ సమస్య నుంచి బయటపడినటువంటి ఒక కాలర్, ఒక భక్తురాలు సిద్ధంగా ఉంది తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. మాట్లాడమంటారా? చాలా చక్కగా షేర్ చేసుకోమని చెప్పు. తప్పకుండా. హలో. హలో. నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీలత. శ్రీలత గారు, చెప్పండి. ఎట్లా మన స్వామి దగ్గరికి ఎలా వచ్చారు? ఎటువంటి సమస్యతో వచ్చారు? ఎలా బయటపడ్డారు? నేను మామూలుగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఓవరీలో సిస్ట్ ఫామ్ అయిందన్నమాట. ఓకే. సో నాకేం సిమ్టమ్స్ లేవు. నార్మల్ గా ఏంటో అనీజీగా హెడేక్ గా అట్లా ఉంటే వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. పీరియడ్స్ నార్మల్ గా ఉండేవా? అంత నార్మల్ అండి. Okay. ఏం కాంప్లికేషన్స్ ఏం లేవు. అసలు నాకు స్టమక్ పెయిన్ గానీ అట్లాంటివి ఏం లేదు. ఓకే. సో నార్మల్ గా వెళ్ళాను హాస్పిటల్ కి. స్కాన్ చేస్తే సిస్ట్ ఉందమ్మా అన్నారు. సరే అని నేను ఒక విలేజ్ అంటే దగ్గరలో చూపించుకున్నాను. సరే, హైదరాబాద్ వచ్చాం. మళ్ళీ రిటర్న్, మేము హైదరాబాద్ లోనే ఉంటాము. హైదరాబాద్ రిటర్న్ వచ్చాక ఒక ఫేమస్ హాస్పిటల్ లోనే చూపించుకున్నాను. ఓకే. ఎంఆర్ఐ స్కాన్, ఒకసారి గైనిక్ ని కాంటాక్ట్ అవుదాము ఏంటో అన్నారు. కదా సిస్ట్ ఇవన్నీ నేను ఎప్పుడు వినలేదు. అంటే నార్మల్ గా విన్నానులే కానీ పెద్దగా దాని గురించి అవగాహన లేదు. అవగాహన లేదు. నేను ఇక గూగుల్లో సర్చ్ చేస్తే అది ఇది అని వస్తుంది. ఎందుకులే గైనిక్ ని కాంటాక్ట్ అవుదామని అయ్యాను. సో లార్జ్ సిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది. 8 సెంటీమీటర్స్ ఉంది. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే. అయ్య బాబోయ్, అదేంటి మీకు పెయిన్ లేకపోవడం ఏంటి? అస్సలు పెయిన్ అని హెవీ బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. అది ఓవరీలో గర్భసంచి పైన కాదు, ఓవరీలో కదా. సో నాకు అట్లా ఏం సిమ్టమ్స్ ఏం లేదు. కాకపోతే ఒక సడన్ గా ఏంటో అదే నార్మల్ గా బ్యాక్ పెయిన్ వస్తే వెళ్ళాను అంతే. హెడేక్ అని బ్యాక్ పెయిన్ వస్తే వెళ్ళాను. బ్యాక్ పెయిన్ ఉంటే అక్కడ నియర్ బై హాస్పిటల్ ఉంటే వెళ్ళి చూపించుకున్నాను. అదే చెప్పాను కదా, స్కాన్ చేస్తే సిస్ట్ ఇలా ఉందని చెప్పారు. నేను మళ్ళీ రిటర్న్ అయ్యాక గైనిక్ ని కాంటాక్ట్ అయ్యా హైదరాబాద్ లో. సో అయిపోయాక బానే ఏం ఎంఆర్ఐ స్కాన్ చేస్తే సేమ్ అలానే చెప్పారు. ఒకసారి వెయిట్ చేద్దామమ్మా, ఏం కాంప్లికేషన్స్ లేవు, కానీ మేమైతే మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉంటే హ్యావ్ టు బి, అంటే మీరు సర్జరీ చేయించుకోవాల్సిందనే సజెస్ట్ చేస్తాము, కానీ ఇంకేం కాంప్లికేషన్స్ లేవు కాబట్టి జస్ట్ వెయిట్ చేద్దాం అన్నారు. సరే అయిపోయింది. ఒక 3 వీక్స్ వెయిట్ చేసాము. జస్ట్ మెడికేషన్స్ ఏవో యాంటీబయాటిక్ అట్లాంటివి ఇచ్చారు. తర్వాత ఇంకా నాకు థర్డ్ డే షింక్ అయితే, పీరియడ్ వచ్చాక థర్డ్ డే వచ్చేసాయి. షింక్ అయితే ఓకే, లేకపోతే సర్జరీ చేయించేసుకుందాం అన్నారు. సో మా కజిన్ అంటే మా
తోటి కోడలు అంటాం కదా, తను కూడా గైనికే అన్నమాట. కాకపోతే తను ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు. ఓకే. తన్ని కూడా అడిగినా లేదక్క, చాలా పెద్ద సైజ్ లో ఉంది కదా, నువ్వు మాత్రం కన్ఫర్మ్ గా సర్జరీ చేయించుకోవాల్సిందే, ఎందుకు రేపు ఫ్యూచర్ లో అయినా ప్రాబ్లం ఉంటది, చేయించుకోక అన్న. సరే అని చెప్పి ఇంకా నేను మా హస్బెండ్ అందరం సర్జరీ చేయించుకున్నాము. ఇంకొక 2 days లో రమ్మన్న డాక్టర్, ఓకే అని డిసైడ్ అయిపోయాం. నాకు ఎందుకో రెగ్యులర్ గా చూస్తున్నాము లతమ్మది, తను అంతకు ముందు నుంచి ఐడియా ఉన్నారు. సో ఒక్కసారి ఎందుకు సడన్ గా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్దాము, ఒక్కసారి వెళ్ళొద్దాం అని చెప్పి అప్పటికప్పుడు అనుకుని ఎందుకు వచ్చాను, పీఠంకి వచ్చారు. పీఠంకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా దండం అంతా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. దండం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిన్న ఒక ఆవిడ ఉన్నారు, గైనికే, తను కూడా. సరే ఒక్కసారి మళ్ళీ ఎందుకు వెంటనే వెళ్ళగానే నాకు ఈ థాట్ వచ్చింది ఫస్ట్, ఇంకొక ఒపీనియన్ తీసుకోవాలని. సరే అని వెళ్ళి ఫోన్ చేశాను, ఇలా జరిగింది అని అంటే, స్కాన్ పంపించారా, ఒకసారి రిపోర్ట్ పంపించారు అయితే అంటే పంపించాను. ఓకే, అంత నార్మల్ గా ఓకే ఉందిరా, పెద్దగానే ఫామ్ అయి ఉంది, కానీ సర్జరీ చేయించుకోవాలి, అయినా ఒక్కసారి ఊరికి వస్తే ఇటు సైడ్ రామ్మా అన్నారు. సరే ఇంకా మా హస్బెండ్ సాటర్డే, నేను ఫ్రైడే టెంపుల్ కి వెళ్ళాను. వెంటనే ఆమెకి ఫోన్ చేశాను, సాటర్డే ఊరికి వెళ్తున్నారు. ఊరికి వెళ్తుంటే సరే సాటర్డే నేను వస్తానంటే సరే తీసుకెళ్లారు. తర్వాత వెంటనే హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. వెళ్ళాను, తను చెక్ చేశారు. నార్మల్ గా ఏం లేదు, 4 centimeters కి షింక్ అయిపోయింది. అదేమిటి? నో నీడ్ ఫర్ సర్జరీ. ఓ మై గాడ్, అస్సలు అంటే ఇక అది నాకు చెప్తుంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. నేను అస్సలు ఊహించలేదు, అస్సలు షింక్ అయిపోయిందిరా అని కూడా చెప్తాను. ఓకే, వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు ఎలా ఉంది? ఇది జరిగి ఎన్నాళ్ళైంది? యా ఫైన్, తను సర్జరీ కూడా అవసరం లేదన్నారు, అంత బాగుంది. ఇప్పుడు ఇది జరిగి ఇప్పుడు ఎంత అండి, ఆల్మోస్ట్ ఒక 2 weeks అవుతుంది. 2 weeks అవుతుంది. మళ్ళీ ఒకసారి ఏమైనా చెక్ చేయించుకున్నారా? లేదు, తను ఊరికి జస్ట్ హార్మోనల్ 1 టాబ్లెట్ ఇచ్చారు. ఏం అవసరం లేదమ్మా, అది అయిపోతుంది, నో ప్రాబ్లం. అది ష్రింక్ అయిపోయేలా దాని అంతటా అది డిజాల్వ్ అయిపోతుందా? రిజాల్వ్ అయిపోతుందంట. బ్యూటిఫుల్, అద్భుతం అండి. నేను చాలా స్వామికి రుణపడి ఉన్నారు నిజంగా. ఎందుకంటే సర్జరీ అంటే చిన్న విషయం కాదు. ఓవరీ తీసేస్తామని అన్నారా, లేకపోతే దాని వరకే అది కట్ అవుతుందా? దాని వరకు అని అన్నారు, బట్ అయినప్పటికీ భయం కదా. చేయడం అయితే ఓవరీ కూడా తీయాల్సి వస్తుంది అని చెప్పారు. బాబోయ్, ఎంత అయినా చాలా డేంజర్ నుంచి తప్పించుకున్నాను. మీకు పిల్లలు ఉన్నారా? ఇద్దరు చిన్న కిడ్స్, చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ యూకేజీ కిడ్స్. అయినప్పటికీ చిన్న వయసు ఓవరీ తీసేయడం, సర్జరీ చేయడం అంటే అదే అంత ఆషామాషి విషయం కాదు. స్వామికి దర్శనం మాత్రానే మిమ్మల్ని ఒక ఇబ్బంది నుంచి బయటపడేశారు స్వామి. అవునండి, నేను చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెరీ వెరీ గుడ్, చాలా చాలా సంతోషం. ఆ ఇబ్బంది నుంచి బయటపడి స్వామి అనుగ్రహాన్ని పొందారు, చాలా చాలా సంతోషం. ఎప్పటికీ ఇలాగే మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు. లలితమ్మ కూడా చాలా థ్యాంక్ యూ. మాకు ఇట్లాంటి అంటే మాకు నియర్ బై ఇంత ఆపర్చునిటీ, ఇంత పెద్ద గొప్ప వరం అనుకోవాలి ఒక రకంగా చెప్పాలి. డెఫినెట్లీ. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఆల్ ద బెస్ట్ అండి. రైట్. అయ్యో బాబోయ్, ఒక్క దర్శనంతోనే అంత పెద్ద గండాన్ని తప్పించారు స్వామి. సర్జరీల్ని తప్పించేస్తున్నారు అని అంటే, అందుకే చెప్తాను, ఒక్కసారి వచ్చి శ్రీపాదుని దర్శించుకొని మీ కష్టం ఏంటో చెప్పుకోండి, మీ సమస్య చెప్పుకోండి, తప్పకుండా స్వామి వింటారు, దాన్ని పరిష్కరిస్తారు. అంతే అంతే, అద్భుతం. దర్శన మాత్రాన్ని అంతే. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం హైదరాబాద్ నిజాంపేటలో ఉంది. సో ఖచ్చితంగా వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. ఎన్నెన్నో మెరాకిల్స్ జరుగుతున్నాయి. అసలు మెరాకిల్స్ జరగడం చూద్దామని కాదు, ఆయనని చూడడం కోసం అక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అది మాత్రం కన్ఫర్మింగ్, గ్యారంటీ. చాలా చాలా పీస్ అందరూ చెప్తారు. నిన్న కూడా అనగాష్టమి వ్రతం అయితే అందరూ జరిగింది, చాలా బాగా జరిగింది పద్మిని. అసలు అందరూ అంటున్నారు, ఇక్కడికి వస్తే ఒక ప్రశాంతత, స్వామి దగ్గరికి వస్తే వెళ్ళాలనిపించట్లేదు అంటున్నారు. చాలా చాలా బాగుంటుంది. రైట్ అక్క, చాలా చాలా కృతజ్ఞతలు. స్వామి నడిపిస్తున్నారు,
అంతే. పీఠాన్ని స్థాపించుకోవడం కానీ, ఆయన వచ్చి కూర్చోవడం కానీ, అది ఆయన అనుకుంటే జరిగింది అది. సో అందుకనే ఇటువంటి మెరాకిల్స్ చాలా తృణప్రాయంగా చేసేస్తున్నారు. నేను సదా కృతజ్ఞురాలిని ఆయనకి. నాకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు. ఇంతమందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ కర్మలు తొలగిస్తున్నందుకు రైట్. చాలా చాలా స్వామికి అసలు ఏ విధంగా ఇంకా సేవ చేయాలి అనే ఉత్సాహం పెరుగుతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.